Today's theme is a well-known theme. ఈ రోజు యొక్క అంశం బాగా తెలిసిన అంశమే. So it's about two masters. ఇది ఇద్దరు యజమానుల గురించిన విషయం. So the word in the Old Testament for master actually it's Baal. పాత నిబంధనలో యజమానుడు అనే మాటకి అర్థము బయాల్ అనే అర్థం వస్తుంది. So like that Old Testament god, the false idol they used to worship of Baal or Baal. I don't know, in Telugu maybe Bagal, or in Tamil it's Bagal. Yes, Bayalu. In Telugu it is Bayal. Yeah. So actually Baal just means actually master, that's all. అయితే ఈ బయలు అనే మాటకి అర్థం ఏంటంటే యజమానుడు. So the concept is, who is our master? ఇక్కడ విషయం ఏమిటంటే మన యజమానుడు ఎవరు? So Elijah says, if Baal is God, you serve Baal. If Jehovah is God, you serve Jehovah. ఏలియా ఏం చెప్పాడంటే, ఒకవేళ మీరు బయలు దేవతే దేవుడు అని అంటే దాన్ని మొక్కండి, లేదా యెహోవా దేవుడైతే యెహోవాను మొక్కండి అని చెప్పాడు. So this we can use as a term for various things. It is not only money. ఇది డబ్బు కోసం మాత్రమే కాకుండా ఇతర విషయాల కొరకు కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు. Because if we go to the root of this, even let's take money as a master. ఉదాహరణకి మనం డబ్బునే యజమానుడిగా తీసుకుంటే, which is what we know, from the famous passage where Jesus says you cannot serve God and wealth. మనకు బాగా తెలిసిన లేఖన భాగమే యేసే చెప్పాడు కదా, మీరు దేవుణ్ణి మరియు సిరిని మీరు సేవింపలేరు. You cannot serve two masters. మీరు ఇద్దరు యజమానులను సేవించలేరు. So out of that we derive a statement that money is a master. ఆ మాటలో నుంచి మనం డబ్బుని ఒక యజమానుడిగా కూడా మనం చూడగలుగుతున్నాం. But what does money do? What is the use of money? కానీ డబ్బు ఏం చేస్తుంది? డబ్బు యొక్క ఉపయోగం ఏంటి? So what am I trying to say? I'm asking, what is the root of money? నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ఇక్కడ అంటే, ఈ డబ్బుకి మూలం ఏమిటి? Why do we want money? మనకి డబ్బు ఎందుకు అవసరం? So it gives us some amount of security. అది మనకి ఎంతో కొంత భద్రతనిస్తుంది. It gives us confidence. అది మనకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. It gives us respect. అది మనకు ఒక మర్యాదనిస్తుంది. It gives us influence in the world. అది ఈ లోకంలో మనకు పలుకుబడినిస్తుంది. It helps us to achieve our goals in life. మన జీవితాల్లో మన గమ్యాల్ని చేరుకోవడానికి అది మనకు ఉపయోగపడుతుంది. Which is why when we look at the original passage in Matthew chapter 5, అందుచేతే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే, and verse 24, you can read, brother. 24వ వచనం మనం చదువుకుందాం. 5:24 no brother? Yes, brother. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. So here it says you cannot serve God and mammon. ఇక్కడ ఏం చెప్తూ ఉందంటే, మీరు దేవుణ్ణి మరియు సిరిని మీరు సేవింపలేరు. So mammon doesn't just mean money, but it means money and all the things that money entails. Brother, that is 6:24 no brother? Yeah, not 5:24, I'm sorry. For 6:24. Yes. Once again I will read that brother. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. So you cannot serve God and mammon. కాబట్టి మీరు దేవుణ్ణి సిరిని సేవింపలేరు. So
Jesus said, you know, seek first the kingdom of God and all these things will be added. యేసే చెప్పాడు కదా, మీరు మొదటగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. But Mammon tells us that you seek wealth and then that will give you security. కానీ ఈ సిరి ఏం చెప్తుందంటే, నువ్వు ఈ సంపదని వెతుకు, అదే నీకు భద్రతనిస్తుంది అని చెప్తుంది. So this is the same spirit which was there in the time of Elijah. ఇదే ఆత్మ ఏలియా కాలంలో కూడా ఉంది. Same spirit which was there in the time of Babel. మరి బాబేలు కాలంలో కూడా ఇదే ఆత్మ ఉంది. The idea is to get some sort of security and confidence apart from God. దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవుడి దగ్గర నుంచి కాకుండా ఏదో ఒక రూపంలో ఒక భద్రతని, ఒక నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం. So I'll say it again. The idea is to get some sort of security and confidence apart from the one true God. ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నిజమైన దేవుడి యొద్ద నుంచి వచ్చే భద్రత, నమ్మకాన్ని కాకుండా ఆ డబ్బులో నుంచి వచ్చే నమ్మకాన్ని, భద్రతని పొందుకోవడం. And the deception in this is that money is a legitimate thing. ఇందులో ఉన్న ఒక మోసం ఏంటంటే, ఈ డబ్బు అనేది న్యాయబద్ధమైన ఒక విషయంలో కనబడుతుంది. We all need money. ఎందుకంటే మనందరికీ డబ్బులు అవసరం. We need education. మనకి చదువు కావాలి. We need to get jobs. మనకి ఉద్యోగాలు కావాలి. We need to buy food to eat. తినడానికి మనకి ఆహారం కావాలి. But what does Jesus say? He says, seek first the kingdom and all these things will be added. కానీ యేసయ్య ఏం చెప్తాడు? మొదటగా మీరు వీటన్నిటిని వెతకండి, ఆయన నీతిని రాజ్యాన్ని, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. But when our focus is on any other security, we go astray. కానీ ఎప్పుడైతే మన యొక్క దృష్టి వేరే దేని మీదైనా గనక మనం పెట్టినట్లయితే భద్రత కోసం, అప్పుడు మనం దారి తొలగిపోతాం. So let us read the passage just before this passage. ఈ లేఖన భాగానికి ముందున్న లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. So we'll read from chapter 6 and verse 22 and 23. 6వ అధ్యాయం 22, 23 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. So here he is talking about the eye. ఇక్కడ కన్ను గురించి ఇది చెప్తూ ఉంది. And this passage can definitely be taken in the context of immorality and sexual purity. ఈ లేఖన భాగం ఈ జారత్వము, లైంగిక పవిత్రత విషయాలకు సంబంధించిన వాటిలో గురించి దీన్ని మనం తీసుకోవచ్చు. But if you see this following passage of serving two masters, కానీ దాని తర్వాత ఇద్దరు యజమానులు సేవించడం అనే ఈ లేఖన విషయాలను మనం చూస్తున్నప్పుడు, then we understand this may not be just the physical eyes we're talking about. అప్పుడు ఇది భౌతిక పరమైన కన్ను గురించి మాత్రమే ఇది చెప్పటం లేదు అని మనకు అర్థమవుతుంది. It is a spiritual vision which eventually the God of this age can blind us. ఇది ఒక ఆత్మీయమైన దృష్టిని ఈ ఇహలోక దేవత మరి గుడ్డితనాన్ని కలిగిస్తూ ఉంటుంది. Eye is a symbol of vision. ఈ కన్ను అనేది దర్శనానికి లేదా దృష్టికి సాదృశ్యంగా ఉంటుంది. See, when you aim an arrow, you're looking at the target. Your vision is set on a target. ఎప్పుడైనా మీరు ఒక బాణాన్ని వేస్తూ ఉన్నప్పుడు మీ యొక్క దృష్టి అంతా కూడా ఒక గమ్యం మీద కేంద్రీకృతం అయిపోయింది కాబట్టి దాన్ని కొట్టాలనుకుంటారు. So that you can say it is like a vision or an eye. Your eye is set on a certain target. దాన్ని ఒక దృక్పథం లాగా మీ యొక్క కన్ను ఒక దృష్టి పెట్టి ఒక చూస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. So Jesus is warning us, let your vision be on one master alone. అయితే యేసే ఇక్కడ మనల్ని ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, మన యొక్క దృష్టి
ఒక్క యజమానుడి మీద మాత్రమే ఉండాలి. There it makes sense when Jesus says, seek first the kingdom of God. Rather, seek the kingdom of God. That is, let your vision be focused on Jesus. కాబట్టి అందులో నుంచి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, మీ యొక్క దృష్టి దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే విషయంలో ఉండాలి, మీ దృష్టి దాని మీద ఉండాలి అని చెప్తున్నాడు. If our ambition and focus in life is on some other security, our whole body will be full of darkness. మన యొక్క జీవిత లక్ష్యము, గురి వేరే ఇతర వాటి మీద గనక మనం పెట్టినట్లయితే అప్పుడు మన జీవితం అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది. And this leads to a lot of going astray in various ways and in various sins and snares. ఇది ఏం చేస్తుందంటే మనం రకరకాల విధాలుగా రకరకాల పాపాల్లో మనం దారి తొలగిపోయేటట్లుగా చేస్తుంది. We can trace the root of lot of this to this vision we live our life by. మనం ఏ దృష్టి లేకపోతే ఏ దర్శనం కలిగి ఉండి మనం జీవితంలో జీవిస్తున్నాం అనేది మనం చూసుకోవచ్చు. So the root of many of our sins are because our vision is not correct. మనలో అనేక పాపాల యొక్క మూలం ఏమని మనం చూస్తామంటే, మన జీవితంలో మన గమ్యం లేదా దృష్టి సరైనదిగా లేదు అనేది మనం చూస్తాం. That is, our vision is focused on our self and the securing of our self. అంటే మన యొక్క దృష్టి దేని మీద ఉందంటే, మన స్వయం మీద, మనకి మనము భద్రతను కలిగించుకోవడం అనే దాని మీద ఉంటూ ఉంది. We are building a tower of Babel within ourselves. మనలో ఆ బాబేలు గోపురాన్ని కట్టుకుంటూ ఉన్నాం. But we have some good intentions. అయినప్పటికీ మనలో కొన్ని మంచి ఉద్దేశాలు ఉంటున్నాయి. Even the people who built the Tower of Babel, they also wanted to reach heaven. Some good intention only they had. మరి ఆ బాబేలు గోపురాన్ని కట్టిన వాళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశమే కలిగి ఉన్నారు. వారు పరలోకానికి చేరుకోవాలి అనుకున్న ఒక ఆలోచన ఉంది వాళ్ళకి. But their vision was wrong. కానీ వారి యొక్క దృష్టి తప్పుగా ఉంది. There was an insecurity in their vision. వారి యొక్క దర్శనం లేకపోతే దృష్టి అనే దాంట్లో ఒక అభద్రత ఉంది. We will read Genesis chapter 11. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చదువుకుందాం. And verse 4. 4వ వచనం. మరియు వారు, మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకొనగా, lest we be scattered abroad over the face of the whole earth. భూమి యందంతటా చెదిరిపోకుండా. You see the insecurity there. అక్కడ మనం ఆ వారికి ఉన్న అభద్రత భావాన్ని మనం చూడొచ్చు. Let us make a name for ourselves. మన కొరకు మనం పేరు సంపాదించుకుందాం. Here is an example of someone whose eye was full of darkness, so the whole body was full of darkness. ఇక్కడ మనం ఎటువంటి వ్యక్తిని చూస్తున్నామంటే, తన కన్ను చీకటిమయం అవడం వల్ల తన దేహం అంతా చీకటిమయమైన వ్యక్తిని చూస్తున్నాం. Their intention and they may have been to reach heaven. వారి యొక్క ఉద్దేశం ఆకాశాన్ని చేరుకోవాలి, పరలోకాన్ని చేరుకోవాలనే అయినప్పటికీ, but their focus was all full of insecurity and self love. కానీ వారి దృష్టి అంతా కూడా అభద్రతా భావం మీద మరియు వారి స్వయాన్ని వారు ప్రేమించుకోవడం మీద ఉంది. See, even when you read a passage about the devil in Ezekiel chapter 28, అపవాది గురించిన లేఖన భాగాన్ని మనం యెహెజ్కేలు 28వ అధ్యాయంలో చదివినప్పుడు కూడా, chapter 28 and verse 17, 28వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను.
There is a word here. You corrupted your wisdom for the sake of your splendor. నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. So that is, he became the devil because his eye was bad. మరి దీని అర్థం ఏంటంటే తన యొక్క కన్ను చెడిపోయింది కనుకే తన అపవాదిగా అయిపోయాడు. His focus was his own splendor. తన యొక్క దృష్టి ఎక్కడుందంటే తన సొంత తేజస్సు మీద ఉంది. His own beauty. తన సొంత సౌందర్యం మీద ఉంది. From there came pride. అందులో నుంచే గర్వం వచ్చింది. He was focusing on himself. Keep on looking at himself. తన మీదే తను దృష్టి పెట్టుకుంటున్నాడు. అలా తను చూసుకుంటూ ఉంటున్నాడు. As he kept on looking at himself, he became proud. అలా తను చూసుకుంటూ ఉండడం వల్ల తన గర్విష్ఠుడు అయిపోయాడు. Then he said, oh, I have wisdom. I can use this to increase my own splendor. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే, ఓ నా దగ్గర జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని నా యొక్క సొంత తేజస్సుని నేను పెంచుకుంటాను. We can learn a lesson from this. ఇక్కడి నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. Lord, let me not use your God-given wisdom and talents for my own selfish ambition, Lord. ప్రభువా, నువ్వు నాకిచ్చిన జ్ఞానమును, తలాంతులను నా స్వయంకి సంపాదించుకోవడం, నా స్వయాన్ని నేను లక్ష్యంగా పెట్టుకోవడానికి, నాకు సంపాదించుకోవడానికి నేను ఉపయోగించకూడదు. Because from this comes all sorts of sins. ఎందుకంటే ఇందులో నుంచే సమస్తమైన పాపాలు వస్తాయి. We get back to our original passage in Matthew chapter 6. మనం మరలా తిరిగి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆ లేఖన భాగం దగ్గరికి వద్దాం. So we see how the devil's type of eye is then seen in the people of Babel. మనం అపవాది యొక్క దృష్టి ఎలాంటిదో అది బాబేలు ప్రజల్లో కూడా మనం చూసాం. The same type of attitude like the devil had. అపవాది కలిగి ఉన్నటువంటి ఆ వైఖరే వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. I, me, నాకు, నేను, my name, నా పేరు, my security, నా భద్రత, my ambitions. నా లక్ష్యాలు. So because of that, we need money. దాని కొరకు మనకు డబ్బులు కావాలి. Money just helps us achieve our selfish goals and ambition. మన స్వార్థపూరితమైన లక్ష్యాల్ని, గమ్యాల్ని సాధించుకోవడానికి డబ్బు సహాయపడచ్చు. It can be a good slave, but not a good master. అది ఒక మంచి బానిసగా మనకు ఉండొచ్చు కానీ మంచి యజమానుడిగా మాత్రం డబ్బు ఉండలేదు. Now, here's the word of hope we see after verse 24. అయితే 24వ వచనం తర్వాత మనం ఒక నిరీక్షణతో కూడిన ఒక మాటలు మనం చూస్తాం. Therefore, I say to you, do not worry about your life. అందుచేత మీరు మీ జీవితం విషయమై చింతపడవద్దు. So that has to follow not serving two masters. అది దేన్ని వెంబడించాలంటే ఇద్దరు యజమానుల్ని సేవించకూడదు అనే దాని తర్వాత అది రావాలి. Our anxiety can only be cured if our eye is full of light. మనలో ఉన్న చింత ఎప్పుడు నయం అవ్వగలదంటే మన దృష్టి అంతా కూడా ప్రభు మీద పెట్టినప్పుడు మాత్రమే. If our vision and focus is on our master and savior, Lord Jesus Christ, then we can say, do not worry. మన యొక్క దృష్టి మన యజమానుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పెట్టినప్పుడు మాత్రమే మనం చెప్పగలం చింతించవద్దు అని. But if we are in charge of our own lives and our own future, then we have a lot of worries. మన సొంత జీవితాల విషయమై, మన భవిష్యత్తు విషయమై మనమే పట్టించుకుని మనమే దాన్ని చూసుకునే వారంగా ఉంటే మనకి ఎన్నో చింతలు ఉంటాయి. This is the root of lot of problems. అనేక సమస్యలకి ఇదే మూల కారణం. Having two masters, ఇద్దరు యజమానుల్ని కలిగి ఉండడం, two boats that are going in two different directions.
రెండు వేరు వేరు దిశల్లో వెళ్తూ ఉన్న రెండు పడవలు. but we want to put the legs in both the boats. కానీ మనమేమో మన కాళ్ళని రెండు పడవల్లోనే పెట్టాలనుకుంటున్నాం. This will not work out. ఇది పని అవ్వదు. As the days are going, there will definitely be a time of division. కాలం గడిచే కొలది కూడా ఒక సమయం వస్తుంది, అక్కడ వేరు అయిపోయే సమయం వస్తుంది. There will be a time of sifting. అక్కడ దూరం జరిగిపోయే సమయం వస్తుంది, కొట్టుకుని పోయే సమయం వస్తుంది. There will be a time of shaking. కదల్చబడే సమయం వస్తుంది, కుదిపివేయబడే సమయం వస్తుంది. Only what Christ is doing within us will last. క్రీస్తు మనలో ఏం చేస్తూ ఉన్నాడో అది మాత్రమే అంతం వరకు నిలిచి ఉంటుంది. All our selfish ambitions and all our own works will all be destroyed. మన స్వార్థపూరితమైన లక్ష్యాలు, మన సొంత కార్యాలు అవన్నీ నాశనం చేయబడతాయి. Why do we struggle to surrender completely to the Lord? ప్రభుకి మనం పూర్తిగా అప్పగించుకోవడానికి ఎందుకు ఈ ప్రయాసపడి ఇబ్బంది పడుతూ ఉంటాం? I struggle with it a lot. దాంతో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను ఆ విషయంలో. I said, Lord, I really want to do this. Help me, Lord. ప్రభువా, నేను నిజంగా ఇది చేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. I want to trust you fully, Lord, but I'm not able to. నిన్ను నేను పూర్తిగా నమ్మాలనుకుంటున్నాను ప్రభువా, కానీ నేను అలా చేయలేకపోతున్నాను. Help my eye to be singly focused on you, Lord. ప్రభువా, నా యొక్క కన్ను కేవలం నీ మీద మాత్రమే దృష్టి నిలిపేటట్టుగా నాకు సహాయం చెయ్యి. Help me not to follow two masters. నేను ఇద్దరు యజమానుల్ని వెంబడించకుండా నాకు సహాయం చేయి. People are going after their own ambitions, but they also want to claim promise of do not worry. ప్రజలు వారి సొంత లక్ష్యాల వైపే వాటి వెనకాలే వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో చింతించవద్దు అనే ఆ వాగ్దానాన్ని కూడా చేపట్టుకోవాలనుకుంటూ ఉంటారు. We want to keep our own self on the throne, but we also want to overcome sin. మన స్వయాన్నే సింహాసనం మీద పెడుతూ ఉంటాం, మరియు పాపాన్ని జయించాలని అనుకుంటూ ఉంటాం. We don't want to give up control. ఆ ఆధీనాన్ని, ఆ అదుపుని, అధికారాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. There are only two masters. ఇద్దరు యజమానులే ఉన్నారు. One is the Lord Jesus. ఒకటి ప్రభు అయిన యేసు. And the other is our own selfish ambition, which is demonstrated by the love of money and other things. ఇంకోటి ఏంటంటే మన స్వార్థపూరితమైన లక్ష్యాలు, అది డబ్బును బట్టి రకరకాల విషయాల ద్వారా అది చూపించబడుతూ ఉంటుంది. It can even be in spiritual things. అది ఆఖరికి ఆత్మీయమైన విషయాల్లో కూడా ఉండొచ్చు. We have a spirit of competition with another brother in the church. సంఘంలో వేరే సహోదరుడితో ఆ పోటీ తత్వపు ఆత్మను మనం కలిగి ఉండొచ్చు. That is also serving mammon. అది కూడా సిరిని సేవించడమే. Because the root is in the self. ఎందుకంటే దాని యొక్క మూలం స్వయంలో ఉంది. Our vision is not correct. మన యొక్క దృష్టి సరిగా లేదు. Then we will be plagued by lot of worries. అప్పుడు మనం అనేక చింతల ద్వారా వేధించబడుతూ ఉంటాం. What is the cure? దీనికి మరి మందేంటి? Come to Jesus. యేసే దగ్గరికి రండి. Jesus be the theme. యేసయ్యే మీ అంశంగా ఉండనివ్వండి. That's what we sang in that beautiful song. అదే మనం చక్కని పాటలో పాడుకున్నాం. Jesus, only Jesus. యేసు, కేవలం యేసే. We are not there yet. మనం ఇంకా అక్కడికి చేరుకోలేదు. That's okay. అయినా పర్లేదు. I like that, paraledu. So, yes, yeah, we are not there yet. మనం ఇంకా అక్కడికి చేరుకోలేదు. It takes time. కొంత సమయం పడుతుంది. Especially for, thick-skinned and,
what to say, hard-headed people like me. చర్మం మందంగా ఉన్న వాళ్ళు లేదా చాలా కఠినమైన బుర్రలు కలిగి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది నాలాంటి వాళ్ళకి. It takes a lot of failures and struggles and frustrations to come to that point. ఆ స్థానాన్ని చేరుకోవడానికి ఎన్నో ఓటములు, ఎన్నో ప్రయాసలు దాటుకుంటూ వెళ్ళాలి. To understand that anything rooted in myself will only end up in disaster. నా యొక్క స్వయంలోంచి కేంద్రీకృతమై వచ్చి చేసింది ఏదైనా సరే అది చాలా పెద్ద విపత్తులకి నడిపిస్తుందని నాకు గ్రహింపు రావడానికి. Even if it means preaching from the word of God itself. ఆఖరికి దేవుని వాక్యంలో నుంచి బోధించడమైనా సరే. Once we go through these humbling circumstances, we come before the Lord and we say, Lord, my God, you are my God. ఈ మనల్ని అణిచివేసి దీనులుగా చేసి ఈ పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు మనం ప్రభు యొద్దకు వచ్చి చెప్తాం, ప్రభువా నీవే ప్రభువుడవు. ఓ wretched man that I am. ఎంత దౌర్భాగ్యుని ప్రభువా నేను. But there is no condemnation for those who are in Christ Jesus. కానీ క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. God bless you all. Amen. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.